హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం ఏపీ అండ్ టీఎస్ లా సెట్లోని పార్ట్ జే జీకే అండ్ మెంటల్ అబిలిటీలోని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. సిద్ధాంత్ ఈజ్ ద 11th ఫ్రమ్ ఎయిదర్ ఎండ్స్ ఆఫ్ ద రో ఆఫ్ బాయ్స్. హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్ ఇన్ ద రో? ఆప్షన్ ఏ 19, ఆప్షన్ బి 20, ఆప్షన్ సి 21, ఆప్షన్ డి 22. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 21. సిద్ధాంత్ రోలో ఎయిదర్ అవతల ఇవతల ఎండ్స్ నుంచి 11th ప్లేస్లో ఉన్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతమంది ఉన్నారో ఆ రోలో అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఎంతమంది అంటే 21 మెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్. అది ఎలా అంటే సిద్ధాంత్ వచ్చేసి 11th ఉన్నారు ఎయిదర్ ఎండ్స్ నుంచి అని అంటున్నారు ఫ్రెండ్స్. ప్లస్ అప్పుడు 11 + 11 ఇక్కడ -1 చేసుకోవాలి, ఎందుకంటే ఎయిదర్ ఎండ్స్ నుంచి సిద్ధార్థ్ 11th ప్లేస్లో ఉంటే మనం 2 సార్లు సిద్ధార్థ్ని కౌంట్ చేస్తున్నాం కాబట్టి ఒకసారి మైనస్ చేయాలన్నమాట. 11 + 11 -1 = 22 - 1 21 వస్తుంది ఫ్రెండ్స్ మనం సింప్లిఫై చేస్తే. సో టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ఏ రో వచ్చేసి 21 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఆరవ్ అండ్ ఆమన్ go for a swimming after a gap of every 2 days and every 3 days respectively. If on 1st January both of them went for a swimming together, then when will they go together next? Option A 7th January, option B 8th January, option C 12th January, option D 13th January. Correct answer is option D 13th January. ఆమన్ అండ్ ఆరవ్ ప్రతి 2 డేస్కి ఒకసారి తర్వాత 3 డేస్కి ఒకసారి స్విమ్మింగ్కి వెళ్తారు ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు కలిసి ఫస్ట్ జనవరి రోజు స్విమ్మింగ్కి వెళ్తారనమాట. అలానే నెక్స్ట్ ఏ రోజు వాళ్ళిద్దరు కలిసి స్విమ్మింగ్కి వెళ్తారని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఏ రోజు వెళ్తారని, ఫస్ట్ జనవరి వెళ్ళారు, నెక్స్ట్ ఏ రోజు వెళ్తారని 13th January వెళ్తారు ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి 13th January. అది ఎలా అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి వాళ్ళు 2 days and 3 days గ్యాప్ ఇంటర్వెల్స్ అనేవి వాళ్ళు చెప్పారు ఫ్రెండ్స్ మనకి. సో ఆరవ డేట్స్ మనం ఏమి అని అజ్యూమ్ చేసుకుంటే, ఎందుకంటే వాళ్ళు మనకు ఏ రోజు వెళ్ళారనేది ఫస్ట్ జనవరి అనేది ఇచ్చారు కాబట్టి దాన్ని బట్టి మనం వాళ్ళు ఇచ్చిన గ్యాప్ ఇంటర్వెల్స్తో మనం వాళ్ళు ఏ డేస్ వెళ్తున్నారు అనేది మనము రాసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ వాళ్ళు ఫస్ట్ ఆరవ 2 days గ్యాప్ ఎవ్రీ 2 days అని చెప్పారు ఫ్రెండ్స్. ఆమన్ ఎవ్రీ 3 days అని చెప్పారనమాట. సో ఫస్ట్ వెళ్తే 2, 3 వెళ్ళారు, తర్వాత 4th వెళ్తారనమాట. మళ్ళీ 2 days కాబట్టి 7th నుంచి 2 days గ్యాప్స్ అంటే 10th, మనకు 10th నుంచి 2 days గ్యాప్స్ అంటే 11, 12 అంటే 13th వెళ్తారు మళ్ళీ ఎవరు ఆరవ్. అలానే ఆమన్ వచ్చేసి 3 days గ్యాప్ ఇంటర్వెల్ వస్తుంది ఫ్రెండ్స్ మనకి. ఇక్కడ ఫస్ట్ జనవరి 1st వెళ్ళారు, తర్వాత 3 days అంటే 2, 3, 4 అంటే 5th వెళ్తారు మళ్ళీ. 5th వెళ్ళిన తర్వాత 3 days గ్యాప్ అంటే 9th వెళ్తారు. 9th తర్వాత 3 days గ్యాప్ అంటే 10, 11, 12 3 days గ్యాప్ 13th వెళ్తారు అనమాట. ఇద్దరు కలిసి జనవరి 13th రోజు వెళ్తారనమాట మళ్ళీ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి జనవరి 13th. నెక్స్ట్ క్వశ్చన్, ఏ, బి అండ్ సి ఆర్ 3 towns. The distance between A and B is 60 kilometers, whereas the distance between A and C is 80 kilometers. B is in the west of A and C is in the south of A. What is the distance between B and C? Option A 140 kilometers, option B 130 kilometers, option C 110 kilometers, option D 100 kilometers. Correct answer is option D 100 kilometers. ఇక్కడ వచ్చేసి ఏబిసి అనే 3 towns ఉన్నాయంట ఫ్రెండ్స్. డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి వచ్చి 60 kilometers అన్నాడు. అలానే ఏ అండ్ సి డిస్టెన్స్ వచ్చి 80 kilometers అన్నాడు. బి ఈజ్ ఇన్ ద వెస్ట్ ఆఫ్ ఏ అన్నాడు ఫ్రెండ్స్. ఏకి వెస్ట్లో బి ఉంది అండ్ సి ఈజ్ ఇన్ ద సౌత్ ఆఫ్ ఏ. ఏకి సౌత్లో సి ఉంది అన్నారు ఫ్రెండ్స్. దీన్ని బట్టి చూస్తే మనకి ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుందని ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఏకి వెస్ట్లో బి ఉంది అండ్ సౌత్లో వచ్చేసి సి ఉందన్నమాట. మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేసుకుంటే ఇక్కడ ఈయడం కూడా ఏబీ ఈక్వల్ టు 60, ఏసీ ఈక్వల్ టు 80 అని ఇచ్చారు ఫ్రెండ్స్. అంటే మనమే బీసీ కనుక్కోవాలన్నమాట. మనం ఇక్కడ పైథాగరస్ థీరం యూస్ చేస్తే A² + B² = C², BC² = AB² + AC², BC² = 60 + 80² = BC² = 3600 + 6400, BC² = 10,000, BC = √10,000, BC = 100 kilometers వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 100 kilometers. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఈస్ బీస్ సిస్టర్, సి ఈస్ బీస్ మదర్, డి ఈస్ సీస్ ఫాదర్, ఈ ఈస్ డీస్ మదర్, దెన్ హౌ ఈస్ ఏ రిలేటెడ్ టు డి? ఆప్షన్ ఏ గ్రాండ్ ఫాదర్, ఆప్షన్ బి గ్రాండ్ మదర్, ఆప్షన్ సి డాటర్, ఆప్షన్ డి గ్రాండ్ డాటర్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి గ్రాండ్ డాటర్.
ఇక్కడొచ్చేసి ఏ ఈస్ బీ's సిస్టర్ అంటున్నారు ఫ్రెండ్స్. ఏ ఈస్ సిస్టర్ టు బీ అనమాట. వాళ్ళిద్దరు ఒక జనరేషన్ కాబట్టి మనకి ఏ సిస్టర్ అని అర్థమైపోయింది కాబట్టి ఏ వచ్చేసి రౌండ్‌లో రాసుకున్నాం ఫ్రెండ్స్. అలానే సి ఈస్ బ్రదర్. అలానే సి ఈస్ బీ's మదర్. బి యొక్క మదర్ వచ్చేసి సి అన్నారు ఫ్రెండ్స్. సి ఫీమేల్ అని అర్థమైపోయింది కాబట్టి మనం సిలో రాసుకుంటాం. నెక్స్ట్ జనరేషన్ కాబట్టి పైన రాసుకుంటాం. బికి పైన, బికి నెక్స్ట్ జనరేషన్ కాబట్టి మదర్ అంటే. అలానే డి ఈస్ సీస్ ఫాదర్. సి ఫాదర్ వచ్చేసి డి అంటున్నారు ఫ్రెండ్స్. సో ఇక్కడ నెక్స్ట్ జనరేషన్ కాబట్టి సికి పైన రాసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ జనరేషన్. డి మనకి మెయిల్ అని అర్థం అవుతుంది కాబట్టి డి మనం స్క్వేర్‌లో రాసుకుంటాం ఫ్రెండ్స్. ఈ ఈస్ డీస్ మదర్. డీస్ మదర్ వచ్చేసి ఈ అంటున్నారు ఫ్రెండ్స్. ఈ ఫీమేల్ అని అర్థమవుతుంది కాబట్టి ఈ. డీకి మదర్ అంటున్నాం కాబట్టి నెక్స్ట్ జనరేషన్ వస్తుంది కాబట్టి మనం పైన రాసుకుంటాం ఫ్రెండ్స్ ఈ. దెన్ హౌ ఈస్ ఏ రిలేటెడ్ టు డి. ఏ డీకి ఎలా రిలేట్ అవుతుందని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఏ వచ్చేసి ఫీమేల్, డి వచ్చేసి మేల్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఏ అండ్ బి సిబ్లింగ్స్ అయినప్పుడు పైన సి వాళ్ళ మదర్ అంటే బికి మదర్ అంటే ఏకి కూడా మదర్ ఫ్రెండ్స్. మదర్ సికి డి ఏమవుతాడంటే ఫాదర్ అవుతాడు ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏ అండ్ సి మదర్ అండ్ డాటర్ కాబట్టి ఇక్కడ సి ఫాదర్ ఏకి ఏమవుతారంటే గన గ్రాండ్ ఫాదర్ అవుతారు ఫ్రెండ్స్. ఇక్కడ ఏమంటున్నారు మనకి సి డికి ఎలా రిలేట్ అవుతాడని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఏమంటున్నారంటే ఏ డికి ఎలా రిలేట్ అవుతున్నాడని అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో ఏ ఈస్ గ్రాండ్ డాటర్ టు డి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. Next question. In a group of persons traveling in a bus, 6 persons can speak Tamil, 15 persons can speak Hindi, and 6 can speak Gujarati. In that group, none can speak any other language. If 2 persons in a group can speak 2 languages and 1 person can speak all 3 languages, then how many persons are there in the group? Option A 21, option B 22, option C 23, option D 24. Correct answer is option C 23. ఇక్కడ వచ్చేసి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ బస్సులో ట్రావెల్ అవుతున్నారు ఫ్రెండ్స్. 6% వచ్చేసి తమిళ్ మాట్లాడతారంట, 15% వచ్చేసి హిందీ మాట్లాడతారు, 6% చూసి గుజరాతీ మాట్లాడతారంట ఫ్రెండ్స్. కానీ ఏ ఒక్కరు వేరే భాష ఏది మాట్లాడరంట. అందరూ ఈ మనకు చెప్పిన భాషలు మాత్రమే మాట్లాడతారు. అట్లనే 2 పర్సన్స్ ఇన్ గ్రూప్ వచ్చేసి 2 లాంగ్వేజెస్ మాట్లాడతారు. అలానే 1 పర్సన్ ఇన్ గ్రూప్ వచ్చేసి 3 లాంగ్వేజెస్ మాట్లాడతాడనమాట. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ గ్రూప్ ఎంతమంది ఉన్నారని మనం కనిపెట్టాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ మనం సెట్స్ యూస్ చేసినామంటే 3 తెలుగు, హిందీ, తమిళ్కి మనం రౌండ్స్ వేసుకున్నామంటే తర్వాత ఇక్కడ మనం ఫస్ట్ 2 లాంగ్వేజ్ 3 లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు రాసుకున్నాం ఫ్రెండ్స్. ఒక్క మెంబర్ వచ్చేసి ఆల్ 3 లాంగ్వేజ్ మాట్లాడతారు. సో మనకి 3 క్లబ్ అయిన చోట 1 రాసుకుంటాము. అలానే 2 పర్సన్ చూసి 2 లాంగ్వేజ్ మాట్లాడతారు. సో 2 లాంగ్వేజ్ క్లబ్ అయిన దగ్గర 2 రాసుకుంటే 2 మెంబర్స్ మాత్రమే 2 లాంగ్వేజ్ మాట్లాడతారు కాబట్టి 2 రాసుకుంటాం. అలానే ఇప్పుడు 6 పర్సన్స్ స్పీక్ తమిళ్ అన్నారు. తమిళ్ వచ్చేసి 6 పర్సన్స్ మాట్లాడతారని అంటున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఆల్రెడీ మనకి 2 మెంబర్స్ 2 లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు ఉన్నారు. అలానే 1 మెంబర్ వచ్చేసి 3 లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు ఉన్నారు. అంటే తమిళ్ మాట్లాడేవాడు ఇక్కడ మనకు ఆల్రెడీ ముగ్గురు వచ్చేసారు. 6 మెంబర్స్‌లో 3 మెంబర్స్ పోతే ఇంకా 3 మెంబర్స్ మాత్రమే ఉంటారు కాబట్టి మనకి 3 రాసుకుంటాం ఫ్రెండ్స్. అలానే వచ్చేసి 15% కెన్ స్పీక్ హిందీ అన్నాడు. ఇక్కడ 15 మెంబర్స్‌లో హిందీ మాట్లాడేవాళ్ళు. ఒక పర్సన్ ఆల్ 3 లాంగ్వేజ్ మాట్లాడేవాడు ఒకరు ఎక్స్‌క్లూడ్ చేయాలన్నమాట. అంటే 14 అయితారు. ఇంకో 2 మెంబర్స్ వచ్చేసి 2 లాంగ్వేజ్ స్పీక్ చేస్తారని అంటున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ. కాబట్టి -2 చాలా. 15లో -1 చేస్తే 14, 14లో -2 12 వస్తారు ఫ్రెండ్స్. హిందీ మాట్లాడేవారు 12 ఉన్నారనమాట. అలానే 6 మెంబర్స్ కెన్ స్పీక్ గుజరాతీ అని అంటున్నారు ఫ్రెండ్స్. గుజరాతీ 6 మెంబర్స్ మాట్లాడతారంట. అంటే ఇక్కడ 3 లాంగ్వేజ్ మాట్లాడేవాడు ఆల్రెడీ ఒకరు ఉన్నారు కదా. సో -1 చేయాలంటే గుజరాతీ మాట్లాడే 5 మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ఏ గ్రూప్ అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం 3 + 2 + 12 + 1 + 5 = 23. టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ఏ గ్రూప్ 23 మెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 23. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ ఇన్ ద సిరీస్ 4, 18, (100, 180, 294, 448. Option A 48, option B 50, option 3 58, option D 60. Correct answer is option A 48.
ఇది ఎలా అంటే ఫ్రెండ్స్ ఇక్కడ 4, 18, 100, 180, 294, 448 సీక్వెన్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. మనం ఇప్పుడు 18 తర్వాత వచ్చే నెంబర్ ఏంటనే కనిపెట్టాలన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 8 - 4 = 4 వస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ నెంబర్ వచ్చిందనమాట మనకి. అలానే 3 క్యూబ్ - 2 క్యూబ్ చేస్తే 27 - 9 18 వస్తుంది నెక్స్ట్ నెంబర్. ఇప్పుడు మనం నెక్స్ట్ నెంబర్ కనిపెట్టాలి. అదే 4 క్యూబ్ - 4 స్క్వేర్ = 64 - 16 = 48 వస్తుంది ఫ్రెండ్స్. ఇది మనకి రైటా రాంగ్ అని తెలియడానికి నెక్స్ట్ సీక్వెన్స్ వచ్చిన నెంబర్ కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. 5 క్యూబ్ - 5 స్క్వేర్ = 125 - 25 = 100 ఫ్రెండ్స్ వచ్చింది. కాబట్టి ఇది మనకి ఇప్పుడు 48 కరెక్ట్ ఆన్సర్ అని అర్థమవుతుంది అనమాట. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 48. ఇక్కడ మనం చూసుకుంటే సీక్వెన్స్‌లో కిందవి కూడా మనం ప్రూవ్ చేయనీకి 6 క్యూబ్ - 6 స్క్వేర్, 7 క్యూబ్ - 7 స్క్వేర్, 8 క్యూబ్ - 8 స్క్వేర్ చేస్తే మనకి కరెక్ట్‌గా వస్తుంది ఫ్రెండ్స్. సో, కాబట్టి మనకి సీక్వెన్స్ ఫాలో అయ్యేది కరెక్టే కాబట్టి 48 ద కరెక్ట్ ఆన్సర్. Thanks for watching, friends. Subscribe now for more updates about AP and TS law set. And don't forget to press the bell icon for regular updates.